Hello guys, welcome back to Topic View. It is a 2015 film The Revenant. The Revenant film is written and directed by Alejandro Gonzalez. Director previous works వచ్చి Birdman, Babel and 21 Grams లాంటి చాలా ప్రామినెంట్ ఫిల్మ్స్కి డైరెక్షన్ చేశారండి. ద రెవరెంట్ మూవీ ఒక వెస్టర్న్ యాక్షన్ రివెంజ్ డ్రామా సర్వైవల్ డ్రామా అండి. మూవీ ప్లాట్ వచ్చేసి హగ్ గ్లాస్ ఒక లెజెండరీ ఫ్రాంటియర్స్ మ్యాన్ తను బేర్ అటాక్ వల్ల చాలా సివియర్గా గాయపడ్డాడు అండ్ తన క్రూ నుంచి కూడా అబాండన్ అయిపోయి ఉంటాడు. అయితే తన సర్వైవింగ్ స్కిల్స్ యూజ్ చేసుకుని ఎలా సర్వైవ్ అయ్యాడు అండ్ తనకు నమ్మక ద్రోహం చేసిన తన క్రూ నుంచి ఎలా రివెంజ్ తీసుకున్నాడు అనేది స్టోరీ. రెవెనెంట్ మూవీ ఒక సినిమాటిక్ మాస్టర్ అచీవ్మెంట్ అండి. క్యాస్ట్ అండ్ క్రూ చాలా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా అవుట్స్టాండింగ్ ఉంది అండ్ డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. చాలా న్యాచురల్గా బ్రూటల్ అండ్ సర్వైవింగ్ స్కిల్స్ని చాలా బాగా డిజైన్ చేశారు అండ్ ఒక సర్వైవింగ్ పవర్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్. డైరెక్షన్ పాయింట్ వచ్చేసి మూవీ చేసేటప్పుడు ప్రతి సీన్ ఆ లుక్ అండ్ ఫీల్ చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేశారు. 1800స్లో ఆ ఎన్విరాన్మెంట్ భలే నీట్గా ప్రజెంట్ చేయడం అనేది చాలా బాగా తీశారండి. అండ్ యాక్షన్ నెరేటివ్ అండ్ రైటింగ్ కూడా ఎక్సలెంట్గా తీశారండి. ఎగ్జిక్యూషన్ కూడా టాప్ నాచ్ అండ్ క్యారెక్టర్స్ కానీ హంటింగ్ సీన్స్ కానీ ఆ యొక్క టైం పీరియడ్ ఏదైతే సెట్ చేశారో 1800s అది బాగా ప్రజెంట్ చేశారండి. ది డిడ్ ఇట్ వెరీ వెల్. డైరెక్షన్ అయితే ఓవరాల్ ఈజ్ వెరీ గుడ్ అండ్ చాలా బాగా డైరెక్షన్ని ఇంకో మెయిన్ పాయింట్ అండ్ సినిమాటోగ్రఫీ టాప్ నోచ్ అండ్ ఎవ్రీ సీన్ ఆ ఎన్విరాన్మెంట్ నెక్స్ట్ లెవెల్లో పిక్చరైజ్ చేశారు. న్యాచురల్ లైటింగ్లో ఆ సినిమాని చాలా రియలిస్టిక్ ఫీల్ రావాలని చాలా బాగా తీశారండి. నిజంగా ఇట్ వర్క్ అవుట్ రియల్ వెల్. అవుట్స్టాండింగ్ సినిమాటోగ్రఫీ. పర్ఫార్మెన్సెస్ వైజ్ లియోనార్డో డికాప్రియో చాలా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారండి. ఆయన కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు, నో డౌట్. అండ్ ఆ బేస్ సీన్లో అయితే తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అండి. అండ్ టామ్ హార్డీ కూడా చాలా తనకిచ్చిన రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓవరాల్ మూవీ అయితే మంచి టాప్ నాచ్ రియల్ యాక్షన్ సర్వైవింగ్ డ్రామాతో మంచి టెక్నికాలిటీస్తో సినిమాని బాగా డెవలప్ చేశారండి. డైరెక్షన్, పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీస్ టాప్ నాచ్. స్పెషల్ మెన్షన్ అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా న్యాచురల్గా డిజైన్ చేశారు. ప్రతి సీన్ ప్రజెంట్ చేయడంలో చాలా సక్సీడ్ అయ్యారు విఎఫ్ఎక్స్ టీమ్ అయితే. మూవీలో ఎన్నో అమేజింగ్ మూమెంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బేర్ సీన్ ఫైట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ అండి. అండ్ ఆ సీన్ ఎలా పిక్చరైజ్ చేశారు అండ్ యాక్టర్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్‌లో తీశారండి. అండ్ హ్మ్, సిన్ మధ్యలో వచ్చి ఒక ట్రైబ్స్ మధ్య ఒక వార్ సీన్ అండ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ చాలా బాగా తీశారండి. లిటరల్లీ ఇట్ వర్క్డ్ అవుట్ రియల్లీ వెల్. హైలీ రికమెండెడ్ అండ్ వర్త్ వాచ్ మూవీ అండి. ద రెవరెంట్ మూవీ వచ్చేసి లియోనార్డో డికాప్రియో అండ్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫీ ఒక ఆస్కర్ అవార్డ్ విన్నర్ అండి. ఒక ఆస్కర్ వినింగ్ ఫిలిం అండి. ఇది చాలా బాగా ఇచ్చారు. నిజంగా బెస్ట్ ఫిలిం. మా ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.